ప్రేక్షకులకు నమస్కారం అండి. ఆయుర్వేదం, ఆహారం ఓకేనండి. ఆయుర్వేదంలో ఆహారం ఎలా తీసుకోవాలనేది చాలా చక్కగా వివరించారు. ఇది అన్నిటికంటే ముఖ్యమైనదండి. ఇప్పుడు మనకొచ్చే జబ్బులన్నీ కూడా మోర్ దెన్ 90% మన ఆహారం వల్లే వస్తున్నాయండి. మనిషి ఆలోచనకి, ఆహారానికి చాలా చక్కని సంబంధం ఉంది. ఎలాగా అంటే మీరు తిన్న ఆహారాన్ని బట్టే మీ యొక్క బ్రెయిన్ పనిచేస్తుంది. మీ యొక్క మనసు కూడా పనిచేస్తూ ఉంటుంది. అర్థమైంది కదండి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ మనిషి యొక్క ప్రవర్తన, అతని ఆలోచన బట్టే ప్రవర్తన ఉంటుంది. ప్రవర్తన, ఆలోచన లింకే. ఈ రెండు ఆహారం మీద ఆధారపడి ఉంటాయండి. అదేవిధంగా మనకొచ్చి ప్రాబ్లమ్స్ 100కి 99 ఈ ఆహారం వల్లే వస్తాయి. ఇవాళ గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, లేకపోతే కాన్స్టిపేషను, లేకపోతే ఫ్యాటీ లివరు, ఈ 3 కేసులు ఎన్ని వస్తాయంటేనండి, ప్రతి 10 మందిలో 6 ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఉంటారు. 6 కాదు, ఫ్యాటీ లివర్ ఉన్నవాళ్ళు 7, 8 ఉంటున్నారు 10 మందిలో. అంటే 60-70% ఫ్యాటీ లివర్లోకి వెళ్ళిపోయారు. మీరు అర్థం చేసుకోండి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆహారం వల్ల వస్తున్నాయి. ఆహారం ఎలా తినాలో తెలియకపోవడం వల్ల వస్తున్నాయి. ఆహార నియమం పాటించకపోవడం వల్ల వస్తున్నాయి. అందుచేత ఆయుర్వేదంలో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆహారం అండి. మన శరీర తత్వాన్ని అర్థం చేసుకుని ఆహారం తీసుకోవడం ఒకటి. రెండవది ఏంటంటే, మనం 4 సార్లు ఆహారం తీసుకుంటున్నామండి. ఈ వీడియో ఎన్నిసార్లు చెప్పినా ఉపయోగమే. ఎందుకు అంటే, ఈ వీడియోని కొన్ని వేల మంది చూడొచ్చు, కానీ మళ్ళీ ఇదే వీడియోని చేయడం వల్ల దీని మీద మళ్ళీ కొంతమంది కొత్త వాళ్ళు చూడొచ్చు. నాకు వేలు లక్షలు చూడాలని కాదండి, కొత్త వాళ్ళు 100 మంది చూసినా సరే ఈ వీడియోని ఎన్నిసార్లు చేసినా చేయొచ్చు. ఎందుకంటే జబ్బులు రావటానికి కారణమే ఈ జీవన విధానం, ఆహార విధానం. ఈ జీవన విధానం కొద్దిగా మార్చుకొని ఈ ఆహారం అనేది పాటిస్తే, ఆహార నియమం అనేది, చాలా చక్కగా ఉంటాం మనం. అనేక జబ్బుల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉందండి. అది ఎలాగా అంటే, ఆయుర్వేదంలో ఫస్ట్ ఒకటే చెప్తారు, మీరు తీసుకున్న ఆహారం పూర్తిగా అరిగేదాకా పొరపాటును కూడా రెండోసారి మళ్ళీ ఆహారం తీసుకోవద్దు అనేది మొట్టమొదటి నియమం అండి ఆయుర్వేదంలో. మనం ఆహారం తీసుకున్న తర్వాత మంచి చక్కని సాత్విక ఆహారం తిన్నామనుకోండి, 6 గంటల మినిమం పడుతుందండి. అదే మీరు నాన్ వెజ్, హై ప్రోటీన్ ఫుడ్ కానీ, లేకపోతే విటమిన్స్ ఉన్న ఫుడ్ కానీ, ఇప్పుడు డైటీషియన్స్, న్యూట్రిషన్స్ వచ్చేసారు కదండి, వాళ్ళు చెప్పిందే మనం వింటున్నాం కదా. ఆ ఫుడ్ ఎప్పుడైతే మనం తింటున్నామో, లేకపోతే నాన్ వెజ్ అతిగా తినేవాళ్ళు, అది పూర్తిగా అరగడానికి కనీసం 12 గంటలు పడుతుందండి. 8 నుంచి 12 గంటలు. మనం ఏం చేస్తున్నాం, 12 గంటలు అయ్యాకనే ఆహారం తినాలి, పూర్తిగా అరిగిపోయిన తర్వాత. ఇవాళ 100కి 99 మంది ఇది పాటించట్లేదండి. 100కి కాదు, బహుశా 1000లో 999 మంది ఏమో, బహుశా 1000లో ఒకళ్ళు కూడా ఉండరేమో ఇది పాటించేవాళ్ళు. దీన్నే కీటో డైట్ అని, ఆ డైట్ అని, ఈ డైట్ అని బయట వాళ్ళు ఎవరో చెప్తూ ఉంటే వాళ్ళకి నోబెల్ ఇస్తారు. అదే మన ఏదైతే మన ఏకాదశి ఉపవాసం కానీ, కార్తీక మాసం ఉపవాసం కానీ, లేకపోతే ఉపవాసం చేయండి చాలా మంచిదని పూర్వం నుంచి ఉంది మనకి, వేల సంవత్సరాల నుంచి. దాన్ని నవ్వుతాం మనం. అర్థమైంది కదండి. ఆ ఉపవాసం పెట్టిన వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కాదు, మీ ఆరోగ్యం గురించి ఎన్నో రకాలుగా ఆలోచించే మీకు ఆ ఉపవాసాలు అనేది పెట్టారండి. ఎప్పుడైతే మీరు ఉదయం ఎన్ని గంటలకు తింటున్నారు బ్రేక్ఫాస్ట్, 7 to 9 లోపల బ్రేక్ఫాస్ట్ తింటున్నారు, ఓకేనండి. లంచ్ ఎన్నింటికి తింటున్నారు, మళ్ళీ 1 గంట to 2, లేకపోతే 12 to 2, మళ్ళీ 4 గంటలకి స్నాక్స్ ఒక 2-3 గంటల్లోనే, మళ్ళీ 7 గంటల నుంచి 9 లోపల, 6 గంటల నుంచి 10 లోపల భోజనం, మళ్ళీ 2-3 గంటల గ్యాప్. ఏమవుతుందండి అప్పుడు, మీరు తిన్న ఆహారాన్ని అరిగించడం కోసం మీ శరీరంలో ఉన్న అవయవాలు ఏవైతే ఉన్నాయో, గాల్ బ్లాడరు, ఇటువంటి అనేక రకాలైన యాసిడ్స్ని రిలీజ్ చేస్తాయండి. అవును కదా, అరగాలి కదా మీరు తిన్న ఆహారం.
అందుకేం చేస్తాయంటే అగ్నిని తయారు చేస్తాయి యాసిడ్స్ ద్వారా. ఈ నాభి స్థానంలో ఉండేది మణిపూరక చక్రం అంటాం మనం, అదే అగ్నికి సంబంధించింది. ఆ చక్రం అగ్నితోటి ఉన్నంతసేపు మీరు రాళ్ళు తిన్నా అరిగిపోతాయి. అందుకు పొట్టలోకి వాతం చెరిగితే వాతం కానీ కఫం కానీ చేరుకున్నప్పుడు ఏమవుతుందంటే అగ్ని తగ్గుతుంది, కాబట్టే మీకు అజీర్ణం అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే అజీర్ణం అనేది స్టార్ట్ అయిందో మీకు కాన్స్టిపేషన్ స్టార్ట్ అవుతుందండి. ఈ రెండు స్టార్ట్ అయినప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ ఉన్నప్పుడు ఫ్యాటీ లివర్ వస్తుంది. ఇవన్నీ ఉన్నప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది, రక్తం చిక్కబడుతుంది, ప్లేట్లెట్స్ పెరిగిపోతాయి, కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. ఈ విధంగా మీ బాడీలో ఈ విషక్రిముల వల్ల ఎక్కువ రోజులు మోషన్ అవ్వకపోవటం వల్ల ఏమవుతుంది, మీ పేగుల్లో విషవాయువులు పుడతాయి. విషవాయువులు అంటే ఏంటి? విష బ్యాక్టీరియా. వీటి వల్ల ఏమవుతుంది, పెరిగి పెరిగి మీ శరీరం అంతా స్ప్రెడ్ అవుతాయి. అన్నిటికీ కారణం ఈ పొట్ట. ఆ పొట్టకి మళ్ళీ అలా చెడిపోవడానికి కారణం మీరు తినే ఆహారం. అర్థమైంది కదండి. ఆహారానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం ఆయుర్వేదంలో. చాలా చాలా తక్కువ కాదు, చాలా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఆహారానికి. ఆయుర్వేదంలోనే కాదు, మీరు ఆరోగ్యంగా బతకాలంటే ఆహారం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మీరు తీసుకున్న ఆహారం 7 గంటలకు సపోజ్ టిఫిన్ తిన్నారు, తిన్న తర్వాత మీరు ఉండగలిగితే 3-4 దాకా ఉండండి. టిఫిన్ ఫుల్గా తినండి, మళ్ళీ అటు ఇటుగా తినొద్దు. ఆ 3-4కో 6కో ఎప్పుడోకప్పుడు 5 లోపలనే కంప్లీట్ చేస్తే మంచిది, సూర్యాస్తమయం అవ్వకుండా. 1 గంట తినండి, మళ్ళీ మీకు ఏం కావాలో అన్ని రకాలు తినండి. అరగంట నుంచి గంట బాగా నవిలి తినండి. అప్పుడు ఏమవుతుంది, ఈరోజు 4కి మీరు 4-5కి క్లోజ్ చేస్తే రేపు ఉదయం మళ్ళీ మీరు 7-8కి తిన్నారనుకోండి, ఎంత అవుతుందండి? 4-4 12 గంటలు. మళ్ళీ 7 అంటే ఇంకో 3 గంటలు, 8 అంటే ఇంకో 4 గంటలు, అంటే 16 గంటలు. ఎప్పుడైతే ఈ 12 గంటలు దాటిందో మీ శరీరంలో ఒక అద్భుతమైన ప్రక్రియ స్టార్ట్ అవుతుందండి. అదేంటి అంటే, మీ గట్లో ఇన్నిసార్లు తినటం వల్ల యాసిడ్స్ ఏవైతే పుడుతున్నాయో ఆ యాసిడ్స్ పుట్టి అవి పూర్తిగా జీర్ణం కాకముందరే, అరక్కముందరే మళ్ళీ తినేస్తే మళ్ళీ కొత్త యాసిడ్స్, మళ్ళీ తింటే మళ్ళీ కొత్త యాసిడ్స్, ఇలా 4 సార్లు ఎక్స్ట్రా యాసిడ్స్ కంప్లీట్గా ఈ ఫామ్ చేయడం అలవాటు పడిపోయి అవయవాలు ఆ యాసిడ్స్ని పుట్టిందానే ఉంటాయి. దానివల్ల కడుపులో మంటలు, అల్సర్స్, బాధలు. ఎప్పుడైతే మీరు తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోయిన తర్వాత ఇంకా ఆ పొట్టలో ఉన్న గట్లో ఉన్న బ్యాక్టీరియాకి పని లేదు కదండి, ఇది బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయ్యి ఏం చేస్తుంది, అద్భుతమైన CD4 సెల్స్ని, T సెల్స్ని పుట్టిస్తుంది మీ బాడీలో. ఒక ఇమ్యూనిటీ సెల్ 10,000 ఆటో ఇమ్యూన్ సెల్స్ని చంపుతుందని ఒక యోగి చెప్తూ ఉంటే నేను విన్నానండి. నేను చెప్పింది కాదు అది, ఒక స్వామీజీ చెప్తూ ఉంటే నేను విన్నాను. ఆయన బాగా చదువుకున్న ఆయన, మంచి సైంటిస్ట్ కూడా. అంటే ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి ఇవాళ. ఎగ్జాంపుల్ హషిమోటో థైరాయిడ్ ఒక రకమే అనుకోవద్దు దయచేసి అందరూ. అందులో ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ ఉంది, హషిమోటో అంటారు దాన్ని. దాని మీద ఎవరికి అవగాహన లేదు. నా దగ్గరికి థైరాయిడ్ కేసులు వస్తే 100 కేసుల్లో ఒక్కళ్ళకి కూడా థైరాయిడ్ తెలీదు, హషిమోటో అనే థైరాయిడ్ ఉంటుందని. అర్థమైంది కదండి. క్యాన్సరు, సొరియాసిస్, ఆస్టియోపోరోసిస్, IBS, ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు కదా అది, అలాగే అల్సరేటివ్ కోలైటిస్, ఆస్టియోపోరోసిస్, సొరయాటిక్ ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఎన్నో రకాల ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అండి. ఇవన్నీ రావడానికి కారణం ఏంటి అంటే, మనం ఆహారం 4 సార్లు తీసుకోవడం, అరగకుండానే మళ్ళీ తినేయడం. మీరు 12 గంటలు దాటి 1 గంట ఇవ్వగలిగిన మీ శరీరానికి, మీ పొట్టకి రెస్ట్, మీ బాడీలో మిరకిల్స్ జరుగుతాయి. మీరు అనేక జబ్బుల నుంచి బయటపడిపోతారు. అర్థమైంది కదండి. అందుకు మీరు ఆహారం అనేది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అదేవిధంగా ఆహారం తిన్న తర్వాత 100 అడుగులు నడవమని చెప్తారు ఆయుర్వేదంలో, కనీసం 100 స్టెప్స్. అలా నడిస్తే కనుక అది ఎక్కడికక్కడ సర్దుకుని చాలా చక్కగా మీ డైజెషన్ అనేది అవుతుందండి. అదేవిధంగా ఆహారం తిన్న తర్వాత లెఫ్ట్ సైడ్, అంటే మీరు పడుకునేటప్పుడు ఒక్క 5 నిమిషాలు లెఫ్ట్ సైడ్ పడుకుని, 5 నిమిషాలు వెల్లగెత్తలా పడుకుని, 5 నిమిషాలు కుడివైపు పడుకోండి. కొంతమంది ఏం చెప్తారంటే, ఫస్ట్ని వెళ్ళకిలా పడుకుని 5 నిమిషాలు, ఎడమవైపుకి తిరిగి 5 నిమిషాలు, కుడివైపు 5 నిమిషాలు, రకరకాలుగా చెప్తారు.
ఏదైనా కూడా ఎడమ వైపుకు తిరగటం అనేది మీ శరీరంలో ఉన్న ఆపాన వాయువు బయటకు వచ్చేస్తుందండి. ఏదైతే ఆహారం ద్వారా లోపలికి వెళ్ళిందో అది బయటకు వచ్చి మీ పొట్ట చాలా తేలికయ్యి చక్కగా ఫ్లూయిడ్స్ అయ్యి రిలీజ్ అయ్యి మీరు తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోతుందండి. ఎప్పుడైతే పూర్తిగా అరిగిపోయిందో అప్పుడు ఆటోమేటిక్గా మీ మూత్రావయవాలు అంటే స్టూలు, మోషను అది రెండు ఒకటే అనుకోండి. మీ యొక్క మలం పూర్తిగా బయటికి వెళ్ళిపోవడం, అందులో క్రిములు ఏర్పడకపోవడం, ఇవన్నీ జరగడం వల్ల మూల వ్యాధులు కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, లేకపోతే అల్సర్స్ కానీ, అల్సరైటిస్, కొలైటిస్ కానీ, ఫ్యాటీ లివర్ కానీ, కాన్స్టిపేషన్ నుంచి కానీ ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ తగ్గాలంటే మీరు ఆహార నియమం అనేది తప్పనిసరిగా పాటించాలండి. అర్థమైంది కదా? ఇది చాలా ఇంపార్టెంట్. ఏదో ఈయన చెప్తున్నాడులే అని అనుకోవద్దు. ఇది మీరు పాటిస్తే చాలా జబ్బుల నుంచి బయటపడవచ్చు. జబ్బులు రాకుండానే చూసుకోవచ్చు. వచ్చాక డబ్బు ఖర్చు పెట్టడం, ఇబ్బంది పడటం, హాస్పిటల్ అంతా తిరిగి ఆ బాధను అనుభవించి కన్నా ఒక నియమం ఏర్పాటు చేసుకుని ఆహారం కనుక తీసుకుంటే మీరు చాలా ఒబెసిటీ తగ్గుతుంది, అన్నీ తగ్గుతాయి. అసలు పొట్ట అనేదే రాదు ఇది ఫాలో అయితే. అసలు బెల్లీ ఫ్యాట్ అనేది జీరోలో ఉంటుంది ఎప్పుడు. అర్థమైంది కదండి? ఉన్నది కూడా తగ్గిపోతుంది ఇది ఫాలో అయితే. ఒబెసిటీ ఉన్నవాళ్ళు దీన్ని ఫాలో అవ్వండి, చాలా బాగా పనిచేస్తుంది. అర్థమైంది కదండి? నమస్కారం.